ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న భారీ చిత్రం స్పిరిట్ అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఈ పవర్ఫుల్ కాప్ స్టోరీతో సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర కథను మలుపు తిప్పే వినూతమైన రోల్ అని తెలుస్తుంది. సందీప్ వంగ అనుష్కను ఈ పాత్ర ఎంచుకున్నట్టు ఇన్సైడ్ టాక్. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం సిట్టింగ్స్ పూర్తి చేశారు. ప్రభాస్ సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ ను కొనసాగిస్తానని హర్షవర్ధన్ వెల్లడించారు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కథాంశం సందీప్ వంగ మార్క్తో పాటు ఊహించని ట్విస్టులతో ఆకట్టుకోనుందని సమాచారం. ఈ సినిమాలో తృప్తి దిమ్రీను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆమెతో పాటు అనుష్క కూడా ఒక పాత్రలో నటిస్తుందని సమాచారం. అనుష్క ప్రభాస్ కెమిస్ట్రీ సందీప్ వంగ విజన్ తో స్పిరిట్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయమని అభిమానులు ఉబ్బి తబ్బిలవుతున్నారు. ఇక స్పిరిట్ లో ప్రధాన హీరోయిన్ గా దీపికా పడుకోని తీసుకోవాలని అనుకున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికాను నటింపు చేయడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గట్టిగా ప్రయత్నం చేశారు. కూతురు పుట్టిన తర్వాత దీపికా పడుకోని తిరిగి సినిమాలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. మీడియా కథనాల ప్రకారం ఆమె కొన్ని సినిమాలను సంతకం చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం దీపికా నుంచి ఎటువంటి సినిమా రిలీజ్ కావడం లేదు. దీపికా అన్ని సినిమాలు 2026-27లో థియేటర్స్ లో విడుదల కానున్నాయి. ఇక దీపికా గురించి ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఆమె సందీప్ రెడ్డి వంగకి కండిషన్స్ పెట్టడం, భారీ పారితోషికం అడగడంతో ఆమెను పక్కన పెట్టారు. 2024 చివరిలో చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండటంతో ప్రభాస్ బిజీగా ఉండటంతో వాయిదా పడింది. ఇటీవల మరో ప్రాజెక్ట్ షూటింగ్ సమయంలో గాయపడటంతో మూవీ టీం సినిమా షూటింగ్ ను వాయిదా వేసింది. ఇప్పుడు స్పిరిట్ కొత్త షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్ 2025కి నిర్ణయించబడింది. స్పిరిట్ ని భూషణ్ కుమార్ తో కలిసి సందీప్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు. ఇది ప్రభాస్ పోలీస్ గా నటించబోతున్న యాక్షన్ చిత్రం. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 2025లో ప్రారంభమవుతుంది. 2027లో ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఆమెను ఒక పాన్ వరల్డ్ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడంతో అంచనాలు పెరిగాయి. నిజానికి తృప్తి దిమ్రీకి పెద్ద ఇమేజ్ అయితే లేదు. ఆమె సాధించిన సక్సెస్లు కూడా లేవు. అయినప్పటికీ ఆయన సినిమాల్లో హీరోయిన్ కి పెద్దగా పాత్రలైతే ఉండవు. కాబట్టి హీరోయిన్ కి సపోర్ట్ చేసే పాత్రను తను ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన తృప్తిని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆలోచనలో ఈ సినిమా కోసం ఆమె కేవలం 4 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఏది ఏమైనా కూడా తృప్తి ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంటూ తన సన్నిహితులు దగ్గర చెబుతున్నారట. ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో అన్యాయం చేసే వాళ్ళ నుంచి జనాలను ఎలా కాపాడుతాడు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే అంటూ మరికొంతమంది కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సందీప్ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాలు సృష్టిస్తుందో అనేది చూడాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.